వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనము మంచి హెల్తీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. అది పన్నీర్ రైస్ అండ్ క్యారెట్తో రైతా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇలా పన్నీర్ తినని వాళ్ళు, క్యారెట్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పిల్లలకు కానీ ఎవరికైనా కూడా ఇలా చేసి పెట్టేయండి. చాలా టేస్టీగా ఉంది కాబట్టి తినేస్తారు. ఇప్పుడు నేను రైస్ కోసమని ప్యాన్ తీసేసుకొని నేనైతే బటరు వేసుకున్నాను. మీరు ఆయిల్ అయినా పర్లేదు, గీ అయినా పర్లేదు. నేను పిల్లల లంచ్ బాక్స్ అని చెప్పేసి బటర్తో చేస్తున్నాను. బటరు ఇలా కరిగిపోయాక ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి అందులో వేసుకున్నాను. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ముద్దగా అయిపోతుందని చెప్పేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక అలాగే నేను ఒక చిన్న సైజు టమోటా వేసుకున్నాను. ఇలా టమోటో ఎందుకు వేసానంటే మరీ డ్రైగా లేకుండా రైసు కొంచెం ముద్దగా తినడానికి వీలుగా ఉంటుంది పిల్లలకి అని చెప్పేసి దాంతో వేసుకున్నాను. మీకు వద్దంటే టమోటో స్కిప్ చేసేయండి. ఈ టమోటో కూడా బాగా మగ్గిపోయాక ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కదా, కారం కొంచెం యాడ్ చేసుకోండి, మరి కారం ఎక్కువైపోతుంది. ఇలా కారము, ధనియా పౌడర్ వేసేసుకున్నాక నేనైతే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ముందు వేయడం మర్చిపోయాను, అందుకని చెప్పేసి ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లము, వెల్లుల్లి, కారం వాసన పోయేంత వరకు వీటిని బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కారం వాసన అలానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయాక నేనైతే రైస్ ముందుగానే ఉడికిచ్చేసుకున్నాను. ఈ రైస్ని ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకున్నాం కదా ఇందులో వేసేసుకోవాలి. మీ క్వాంటిటీ తగ్గ వేసుకోండి. నేనైతే పొద్దున్న లంచ్ బాక్స్కి ఇంకా పొద్దున్నకి తినడానికి అని చెప్పేసి నేను వేసుకున్నాను. నేనైతే ముందుగా ఇలా పన్నీర్ ముక్కల్ని ఇలా ముందుగా వేయించేసుకున్నాను. ఆ పన్నీర్ ముక్కలు కూడా వేసేసి ఇందాక మనం చేసుకున్న ఆ టమోటో అదంతా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక నేను కొద్ది కూడా సాల్ట్ వేయలేదు, సాల్ట్ వేసేసాను. అలాగే క్యారెట్ ముక్కలు చేయలేదని ఇలా తురిమి వేసుకున్నాను. ఇలా ముక్కలు వేస్తుంటే తీసి పెట్టేస్తున్నారు పక్కన, అందుకని చెప్పేసి తురిమేసి వేసేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి మొత్తం ఇలా కూడా కలిపేసుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేలాగా ఇలా కలిపేసుకున్నాక 2 మినిట్స్ ఆగి ఇంకా దించేసి సర్వ్ చేసుకోవడమే. నిజంగా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసేసుకొని ఇది మంచి మీగడ పెరుగండి, ఇంట్లో తయారు చేసుకుంది. ఇలా పెరుగు వేసేసుకొని కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే క్యారెట్ని కూడా ముక్కలు చేయకుండా ఇలా తురిమైతే వేసుకున్నాను. ఇందాక చెప్పా కదా ముక్కలు అయితే తీసి పక్కన పెట్టేస్తున్నారు, అందుకని చెప్పేసి తురిమేసి వేసుకున్నాను నేను. ఇలా క్యారెట్ తురుము కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మొత్తం ఇలా కలిపేసుకోండి. అసలు పిల్లలకి లంచ్ బాక్స్ అలా పెట్టాలంటే ఏదైనా వెజిటేబుల్స్ అలా అయితే మళ్ళీ తిరిగి అన్నీ ఇంటికి వస్తున్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి మిగతా తినేస్తున్నారు వాళ్ళు. ఇలా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ బాక్స్ అయితే ఖాళీ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్నాక మన రైతా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న రైసు విత్ రైతాతో వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.